రత్నం సార్. నిన్నెందుకు మా కస్టడీలోకి తీసుకున్నామో నీకు తెలుసా? తెలీదు సార్. నేను అసలు ఏ తప్పు చెయ్యలేదు సార్. అయితే నువ్వు మంచిదానివంటావు. అవును సార్. నువ్వే తప్పు చేయలేదంటావు. చెయ్యలేదు సార్. నాకేం తెలీదు సార్. మరి నేను నిన్నెందుకు అరెస్ట్ చేశానో చెప్పు. తెలీదు సార్. అమ్మా ఈవిడ ఫైల్ తీసుకురామ్మా. ఉమెన్ ట్రాఫికింగ్ చేసినందుకు నీ మీద దిల్సుఖ్ నగర్ పోలీస్ స్టేషన్లో ఫైల్ అయిన ఎఫ్ఐఆర్, దొంగతనం చేశావని కూకట్పల్లిలో నీ మీద ఫైల్ అయిన ఎఫ్ఐఆర్, 2 మర్డర్ కేసుల్లో A1 ముద్దాయివి నువ్వు. ఇంప్రెస్డ్. ట్రాక్ రికార్డ్ అదిరిపోయింది. చెప్పు, సన్మానం ఎలా కావాలి? లాఠీతో కొట్టించమంటావా, లేదంటే ఐరన్ రాడ్ ని బాగా కాల్చి వాతలు పెట్టమంటావా? సార్ సార్, మీరు ఎవరో అనుకొని నన్ను అరెస్ట్ చేసి తీసుకొచ్చారు సార్. నాకు అసలు ఏమీ తెలీదు సార్. అయితే నువ్వు నిర్దోషం అంటావు. అవును సార్. మనిషిని పోలిన మనుషులు 7 ఉంటారేమో కానీ వేలి ముద్రలు ఏ 2 కలవు. ఇప్పుడు చెప్పు, ఇంకా నువ్వు నిర్దోషమేనా? సార్, నేను అసలు ఏ తప్పు చేయలేదు సార్. రొటీన్ డైలాగ్. సార్ సార్ సార్, నన్ను వదిలేయండి సార్. కొత్తగా ఏమైనా ఉంటే చెప్పు. సార్, నిజంగా నాకే పాపం తెలీదు సార్. నాకు కావలసింది నిజం. నువ్వు గతంలో చేసిన క్రైమ్ గురించి కాదు, గెస్ట్ హౌస్ లో నువ్వు చంపిన ఎస్ఐ గురించి. ఆయన మా అన్నయ్య. నీకు తనకు ఎలాంటి సంబంధం లేదు. అయినా నువ్వు చంపావు అంటే నిన్నెవరో గైడ్ చేస్తున్నారు. అదెవరో చెప్పు. నీ మీదున్న పాత కేసులన్నీ కొట్టేస్తాను.